చిన్నం సుబ్బారావు పేరుతో బూరుగడ్డ గ్రామంలో నూజివీడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య వృద్ధాశ్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి కుల మతాలతో సంబంధం లేకుండా తన తండ్రి చిన్నం సుబ్బారావు పేరుతో వృద్ధులకు ఆశ్రమం కల్పించామని అన్నారు. సంతోషంగా ఉంటే జబ్బులు రావు, ఏం రావు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి కూడా టెంపరీగా వచ్చి ఉండే ఏర్పాటు కూడా చేద్దామని మా ఉద్దేశం. ఓ 15 రోజులు ఇంట్లో మనసు బాగాలేదు, వస్తారు, ఇక్కడ ఉంటారు. 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోవచ్చు. వాళ్ళ ఇంట్లో బాగుంటుందిలే, మళ్ళీ మా అబ్బాయిని చూడాలనిపించింది, మా మనవని చూడాలనిపించింది, వెళ్ళొచ్చు. అంటే ఇది కొత్త ప్రయోగం చేద్దామని. ఇట్లాంటిది ఎక్కడ ప్రైవేట్ ఓల్డేజ్ హోమ్స్లో ఉంటుంది తప్ప సర్వీస్ చేసే ఓల్డేజ్ హోమ్స్లో ఉండదు. సో వాళ్ళకి బయట లోకం ఏంటి అర్థం అవుద్ది, ఇంట్లోంచి బయటకు వస్తే. సో ఇంట్లో వాళ్ళకి కూడా అర్థం అవుద్ది. మా పెద్దవాడు బయటకు వెళ్ళడానికి ఒక దారి ఉంది, ప్లేస్ ఉంది, కాబట్టి మేము కూడా ఏమనకూడదని. మనం ఊరికూరికనే అనేస్తాం. ఇంట్లో ఎవరెవరన్నా అనాలి, ఎవరిని అంటాం? మన అన్నోళ్ళు ఎవరుంటే వాళ్ళని అంటాం, అంతేగా. మనం తిరిగి అనేవాళ్ళం మనం అనం. సో అట్లా బాధ కాబట్టి ఏ విధమైన మత విభేదాలు లేవు. ఎవరి మతం వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఇది మన అందరిదే, నా ఒక్కడిదని కాదు, అందరిదే. ఖాళీ సమయాలు రావడం, చూడటం, ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పటం అనే బాధ్యత అందరం తీసుకుందాం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.